చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభాలు తెలియజేస్తున్నా. ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారముగా సామెతల గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును. చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. పగవాడు లేకపోతే మన పట్ల అసూయాపరుడు, మన పట్ల ద్వేషం కలిగిన వాడు అంతరంగములో కపటము దాచుకుంటాడు. పైకి దయగా, ప్రేమగా, పైకి నవ్వుతూ, పైకి చాలా చక్కగా మాట్లాడతాడు, కానీ తన ద్వేషాన్ని లోపట కప్పుకుంటాడు అని రాస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిత్వము, ఇలాంటి మనస్తత్వము చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇలాంటి మనస్తత్వాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి జనన సమయంలో రాజైన హేరోదు కనబరిచాడు. ఈ వచనం ఎలాగైతే ఉందో అలాగనే వాని జీవితం కనబడుతుంది మనకి. ఒకసారి మనం చూసినట్లయితే మనం యేసుప్రభు వారి జననం దగ్గరికి వెళ్దాం. అక్కడ రాజైనటువంటి హేరోదు యొక్క మనస్తత్వం మనకు కనబడుతుంది. ఒకసారి మనము 2వ అధ్యాయంలో 7వ వచనంలో చదువుకుందాం. 6:7 అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఈ వాక్య భాగంలో మనము చదివిన ఈ వాక్య భాగంలో రాజు అయినటువంటి హేరోదు దినములలో యేసయ్య పుట్టాడు. పుట్టిన తరువాత జరిగినటువంటి సంఘటన, పుట్టిన తరువాత కొంతకాలం, కొన్ని నెలలు, ఒక సంవత్సరం పాటు, సంవత్సరం తర్వాత జరిగినటువంటి సంఘటనగా మనం చెప్పొచ్చు ఇది. ఎందుకంటే మత్తయి గారు రాసింది లూకా గారు రాసిన దానికంటే ఆ సంఘటనలు లేటుగా రాసినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి యూదయ దేశపు రాజు అయినటువంటి హేరోదు దినములలో యేసుప్రభు వారు బెత్లెహేములో పుట్టారు. పుట్టిన తరువాత కొంతకాలానికి తూర్పు దేశాల జ్ఞానులు ఆ నక్షత్రము యొక్క స్థితిగతులను వారు పరిశీలించుకుని, వారు దూరదేశం నుండి ప్రయాణమై మహారాజు అయిన యేసును దర్శించడానికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. రాజు అయిన హేరోదు ఆ కాలంలో మరి రాజుగా ఉన్నాడు యూదయ ప్రాంతానికి. అప్పుడు వారు వచ్చి నేరుగా రాజుగారిని కలిసినప్పుడు రాజు వెంటనే కలవరం చెందాడు. అక్కడ రాస్తాడు, కలవరము చెందాడు. 3వ వచనంలో హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. కలవరం చెందారు. కలవరం ఉంది. కలవరాన్ని కప్పేశాడు. కలవరాన్ని, తన లోపట ఉన్నటువంటి ఆ టెన్షన్ ఏదైతే ఉందో, తన మనసులో ఉన్న ఆందోళన ఏదైతే ఉందో అది కవర్ చేసుకున్నాడు. వాళ్ళ ముందు, ఎవరి ముందు కనబడకుండా ఏం చేశాడు, తన చెంతకు వచ్చిన పరదేశులైన ఆ జ్ఞానులు వచ్చి చెప్పేంత వరకు కూడా ఆయనకు తెలియదు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు శాస్త్రులను పిలిపించాడు. మరి ఈయన ఎక్కడ పుడతాడు, శాస్త్రులను పిలిపించి ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు, ఇవంతా వాళ్ళ గురించి, వాళ్ళ ఆ శాస్త్రాలు తెలిసినటువంటి లేదా ధర్మశాస్త్ర పండితులైనటువంటి శాస్త్రులను పిలిచి ఆయన చేసినటువంటి పని ఏంటంటే పరిష్కారంగా తెలుసుకున్నాడట. ఆ నక్షత్రం ఏంటి, లేకపోతే వీరు చెప్తున్నది వాస్తవమేనా కాదా అని చాలా పరిష్కారంగా తెలుసుకున్నాడు. ఇది నిజమేనా అని తెలుసుకున్నాడు, అది వాస్తవమేనని తెలుసుకున్నాడు. హేరోదు ధర్మశాస్త్ర పండితులను పిలవడం
పరిష్కారంగా తెలుసుకోవడం వెనకంతా నాటకమే, అంతా కపటమే. ఇంతమందిని పిలిచి యేసు గురించి ఎక్కడ పుడతాడు ఈ మహారాజు, ఈ రాజు ఎక్కడ పుడతాడు, ఈయన పుట్టే ఆ ప్లేస్ ఎక్కడ, ఆయన బర్త్ ప్లేస్ ఏంటి, ఇదంతా కూడా తెలుసుకోవడం వెనుక అతనిలో ఉన్నటువంటి కపటం, అతనిలో ఉన్నటువంటి వేషం. అతను లోపట కలవరం దాచుకున్నాడు, లోపట ద్వేషం ఉంది, కానీ పైకి మాత్రం ఎక్కడ పుడతాడు, నేను కూడా వెళ్తాను, రాజును దర్శించుకుని వస్తాను అని ఇటు జ్ఞానులతో చెప్పాడు, మీరు వెళ్ళండి, మీరు తెలుసుకుని మీరు ఆయన పూజించి ఆయన ఆరాధించి రండి, ఆ తర్వాత నేను కూడా వెళ్తాను, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధించేసి వస్తాను అన్నప్పుడు రాజు ఆస్థానంలో ఉన్న అధికారులందరూ అనుకుని ఉంటారు, బహుశా రాజుగారికి ఎంత ఆ గొప్ప రాజును దర్శించుకోవాలని ఎంత తహాతహాలాడిపోతున్నాడైనా, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు అనుకున్నారు వీళ్ళు. శాస్త్రులు కూడా అంతే అనుకున్నారు. శాస్త్రులేమో దాని మీద పుడతాడులే, పుడితే మాకు తెలియకుండా ఉంటుందా ఏంటి, అది వాస్తవమే, ప్రవచనాల ప్రకారంగా బెత్లెహేంలో పుడతాడు, కానీ మేము వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనుకున్నారు. శాస్త్రులు ఆగిపోయారు, పరిసయ్యులు ఆగిపోయారు, యెరూషలేము వారు ఆగిపోయారు. కానీ రాజైన హేరోదు వెళ్ళాలనుకున్నాడు, కానీ దాని వెనక ఒక కథ ఉంది, అతని మనసులో ఒక దుష్టమైనటువంటి ఆలోచన ఉంది. అందుకే మీరు వెళ్ళి తెలుసుకోండి, విచారించి తెలుసుకుని ఆయన పూజించి ఆయన ఆరాధించి రండి, ఆ తదుపరి నేను వెళ్తానని తన క్రూరత్వాన్ని, తనలో ఉన్న ద్వేషాన్ని, తనలో ఉన్నటువంటి కలవరాన్ని బయట పెట్టకుండా చాలా యాక్టింగ్ చేశాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే కొన్నిసార్లు మనం కూడా ఈ హేరోదు లాంటి భక్తిని ప్రదర్శిస్తాం, శాస్త్రుల లాంటి నిర్లక్ష్యాన్ని వహిస్తాం మనం. ఈ హేరోదు భక్తి భావాన్ని ప్రదర్శించినట్టుగా కనబడ్డాడు కానీ లోపట పైకి దయగా మాట్లాడినట్లుగా కనబడ్డాడు కానీ పూజించటానికి నేను వెళ్ళాలి అన్నట్టుగా, అహో ఆయన గొప్పవాడు, ఆయన నేను పూజించడానికి వెళ్ళాలి అని చెప్పినప్పటికీ కూడా అతని లోపట ఈ వ్యక్తిని చంపాలి, నా రాజరికానికి నాకు అడ్డుగా ఉండకూడదు అన్నటువంటి ద్వేషం, కపట వేషంతో దాచాడు. దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడు కదా, దేవుడు అందరి హృదయాలు ఎరిగినవాడు కనుకనే హేరోదు ఆలోచన, హేరోదు దుష్టబుద్ధి ఎరిగిన దేవుడు జ్ఞానుల్ని అట్నుంచి అటే పంపించేశాడు. ఆ రాత్రే స్వప్నమందు ప్రత్యక్షమై జ్ఞానులు యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళారు, ఆయన దర్శించుకున్నారు, పూజించుకున్నారు, ఆయన ఆరాధించారు. ఇక వెళ్ళిపోవాలనుకుంటున్న సమయంలో దేవుడు ఆ రాత్రి వాళ్ళతో మాట్లాడాడు, మీరు వెళ్ళొద్దు అటువైపు, మళ్ళీ హేరోదు వైపు యెరూషలేము తట్టు వెళ్ళకుండా మీరు వేరే మార్గం గుండా వెళ్ళండి, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దని మళ్ళీ ప్రభు చేత బోధించబడ్డారు వాళ్ళు. వెంటనే వాళ్ళు రూట్ మార్చారు. వెంటనే యోసేపుకు కూడా దేవుడు మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు స్వప్నంలో. యోసేపు, ఈ బాలుడిని చంపడానికి ఇదిగో హేరోదు ఉన్నాడు రెడీగా, ద్వేషంతో ఉన్నాడు, రగిలిపోతున్నాడు, కాబట్టి నీవు ఈ పిల్లవాడిని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపో అన్నాడు దేవుడు. ఇద్దరిని అలర్ట్ చేశాడు దేవుడు, జ్ఞానులను అలర్ట్ చేశాడు, ఇటు ఎవరినండి యోసేపు మరియల్ని అలర్ట్ చేశాడు. ఆ విధంగా వారు హేరోదు ద్వేషానికి బలి కాకుండా బాలుడైన యేసు తప్పించబడ్డాడు. మనం ఏమనుకుంటాము అంటే ఆ సమయంలో వెంటనే వీళ్ళు నన్ను మోసగించారనుకుని యెరూషలేము మొదలుకొని ఆ బెత్లెహేము ప్రాంతములు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బెత్లెహేము మొదలుకున్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ, 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ భయంకరంగా చంపించాడు, నిర్దాక్షిణ్యంగా చంపించాడు. మనం చదువుకున్న సామెతలు 26-24 వచనాలలో 24-26 వచనాలలో ఏమి రాస్తుంది అక్కడ, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకున్నాను, వాడు దయగా మాట్లాడతాడు, కాబట్టి వాడి మాట నమ్మొద్దు మీరు. ఆ క్రింద ఏమన్నాడు, వాడు తన ద్వేషమును కపటం చేత దాచుకున్నాడు. అట్లాగనే సరిగ్గా వినిగి సరిపోయింది హేరోదుకు. వీడు మాట్లాడిన మాటలు అదంతా కూడాను దయగా మాట్లాడాడు. మీరు వెళ్ళి గొప్ప ఆరాధనా భావం ఉన్నవాళ్ళలాగా, నిజంగానే ఆయన్ని పూజించేవాళ్ళలాగా నటించాడు, కానీ లోపట క్రూరమైనటువంటి ద్వేషభావం ఉంది. 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ నిర్దాక్షిణ్యంగా చంపించాడు. బాలురు యొక్క వధ జరిగింది, చిన్నపిల్లల యొక్క వధ జరిగింది. క్రిస్మస్ పండుగ దినాల్లో మనం
బాలుడైన యేసుని గురించి మనం ధ్యానం చేస్తాం. కానీ బాలుడైన యేసు యొక్క పుట్టుక సమయంలో గొప్ప వధ జరిగిందనే సంగతి చాలామందికి తెలియదు. మనం అది మాట్లాడుకోం. గొప్ప వధ జరిగింది, గొప్ప దుఃఖం వచ్చేసింది. ఎందుకు అంటే ఇక్కడ రాసి ఉంటుంది ఏమని, మీరు ఒకసారి చదివితే, రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అనే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ప్రవక్త అయిన ఇర్మియా చాలా ఏండ్ల క్రిందట ఆయన ప్రవచించాడు. రామాలో అంగలార్పు అంటే, రామా అంటే ఈ బెత్లెహేము ప్రాంతంలో ఒక విలేజ్, ఇది కూడా నా పక్కనే ఉండేటువంటిది. రాహేలు ఏడవటువంటి ఎఫ్రాతా బెత్లెహేములో ఆమె చనిపోయి పాతి పెట్టబడింది. ఆది కాండంలో మీకు 35 ఆ అధ్యాయాల్లో కనిపిస్తుంది ఆమె. రాహేల్ గారు ఎవరండి? యాకోబు గారి భార్య. ఆమె చనిపోయి ఈ బెత్లెహేము ప్రాంతంలో, ఎఫ్రాతా అని పిలిచేవాళ్ళు పూర్వం, బెత్లెహేము ప్రాంతాన్ని ఎఫ్రాతా అని పిలిచేవాళ్ళు. ఆ ఎఫ్రాతా ప్రాంతంలో ఆమె చనిపోయింది. కాబట్టి ఆ రూపకాలంకార ఇర్మియా ప్రవక్త యేసుక్రీస్తు వారు జనన సమయంలో ఎలాంటి సంఘటన జరుగుతుందో ఆయన చెప్పాడు ముందే. నిజంగా అది ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కపటి. నేను హేరోదు యొక్క చరిత్ర చెప్పట్లేదు. హేరోదు ఒక ఎదోమీయుడు. హేరోదు యొక్క ఈ యేసుప్రభు వారి కాలంలో పుట్టిన హేరోదు ది గ్రేట్ హేరోదు. వీడు మొదటివాడు అన్నమాట, పెద్ద హేరోదు. ఇంకా వీళ్ళ తర్వాత హేరోదులు వస్తారు, ఇంకా మనకు కనబడుతుంటారు. యేసుప్రభు వారు బోధించే సమయంలో ఒక హేరోదు ఉంటాడు, యోహాను తలను కొట్టించిన హేరోదు అనమాట వాడు. ఆ తదుపరి ఇంకొక హేరోదు వస్తాడు, అపోస్తులుడైన పౌలు గారి కాలంలో పేతురు గారిని పట్టుకుని చెరసాల్లో వేయిస్తాడు. ఇట్లా హేరోదులు ఉన్నారు, ఒకడని కాదు. ఇక్కడ మాత్రము యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో ఉన్నటువంటి హేరోదు మాత్రం వీడు అత్యంత ప్రమాదకారి, వీడు భయంకరమైన కపటి, వీడు అత్యంత డేంజరస్ ఫెలో అన్నట్టు. వీడు ఎలాంటి వాడు అంటే అంత భయంకరమైన వ్యక్తి వీడు. అలాంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. కపటాన్ని చూపి నరహత్య జరిగించేవాడు దేవునికి అసహ్యుడు. కీర్తన 5:6 రాస్తాడు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, కపటం చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కపటం చూపాడు, నరహత్య చేశాడు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఈరోజు నేడు మనిషి జీవితం కూడా హేరోదు లాంటి కపటపు మనసే ఉంది. పైకి మనం భక్తుల వేషం వేస్తున్నాం, కొన్నిసార్లు విశ్వాసులమైన మనం కూడా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని చెప్తున్నాం, లోపల మాత్రం కపటం ఉంటుంది. లోపల ఏదో ఉంటుంది, మనకు ఏదో బాధ ఉంటుంది. కానీ పైకి మనం కూడా కొన్నిసార్లు అసూయతో నటిస్తున్నాం, భక్తి భావాలు ప్రదర్శిస్తున్నాం. ఇది ఎంతో ప్రమాదకరం. ఈ పండుగ దినాల్లో, క్రిస్మస్ పండుగ దినాల్లో మనకు రాజకీయ నాయకులు కూడా కనిపిస్తూ ఉంటారు, హేరోదుల్లాగా ఉంటారు. నాకు అనిపిస్తుంది, వీళ్ళని చూసినప్పుడు హేరోదు రాజులాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వీరు క్రిస్మస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు, యేసు గొప్పతనాన్ని గురించి చెప్తారు. ఈయన గొప్పవాడయ్యా, ప్రేమను చాటిన ప్రేమామయుడు, మహనీయుడు అని అంటారు. క్రైస్తవులను హగ్ చేసుకుంటారు, దగ్గరకు తీసుకుంటారు, కేక్ కట్ చేస్తారు. తదుపరి చేసేది ఏంటయ్యా అంటే వీళ్ళు క్రైస్తవులపై ద్వేషపూరితమైన రాజకీయ ప్రసంగాలు చేస్తారు, ప్రజలను రెచ్చగొడతారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే నేటి హేరోదులు మనం చాలామందిని చూస్తున్నాం. వాళ్ళు మళ్ళీ మన దగ్గరకు వచ్చి బైబిల్ చదువుతారు, వాక్యాలు మనకు చెప్తారు. చూసినప్పుడు ఈ రాజకీయ నాయకులు మన పక్షానే ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ లేదు, రాజకీయం అనేటువంటి ఒక రంగును పులుముకుని, ఒక వేషం ధరించుకుని వారు మన చెంతకు వస్తారు. వాళ్ళు తర్వాత రోజుల్లో అంటారు రిజర్వేషన్స్ రద్దు చేయించమంటారు, వీరు దేశానికి ప్రమాదకారులు అంటారు, వీరు మత మార్పిడులు చేస్తున్నారంటారు. విద్వేష వాతావరణాన్ని, హేట్రెడ్ మైండ్ సెట్ కలిగే ఉంటారు వీళ్ళు. పైకి మాత్రం కపటంతోనే ఉంటారు, లోపటికి హేట్రెడ్ మైండ్ వీళ్ళదంతా కూడాను. ఇది ఎంతో బాధాకరం. ఈనాటి హేరోదులు, ఈనాడు విశ్వాసుల జీవితాల్లో ఈ మనస్సు ఉంటే ఎంతో ప్రమాదం, ఈ తత్వం ఉంటే మనకు మంచిది కాదు. ఈ కపటం అనేది, కపట వేషంతో మనం భక్తి చేయొద్దు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, రాజైన హేరోదు కపట వేషంతో యేసును చంపాలనుకున్నాడు, పైకి భక్తి భావాలు ప్రదర్శించాడు, పైకి జ్ఞానులతో కూర్చున్నాడు, బైబిల్ని చదివాడు. ఇంకొక మాట చెప్పాలంటే, బైబిల్ని ఏం చేశాడు? కపటి అయిన హేరోదు ధర్మశాస్త్రాన్ని
అధ్యయనం చేశాడు, విన్నాడు. నిజమే, కొంతమంది ఈనాటి హేరోదులు కూడా ఎలాగుంటారంటే ధర్మశాస్త్రాన్ని, మన బైబిల్ని చదువుతారు, మీ బైబిల్ దేవుడు తప్పు అంటాడు, మీ బైబిల్ మంచిది కాదు అంటాడు. ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ఆ హేరోదు కోవ కిందకే వస్తారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులరా, కపటం ఎంత ప్రమాదకరమైందో. కపటం మనిషిని శాపగ్రస్తునిగా చేస్తుంది. ఏమైనా సాధించాడు అనుకుంటున్నారా? తర్వాత రోజుల్లో పురుగులు పడి చచ్చిపోయారు వీళ్ళంతా కూడాను. హేరోదు వంశానికి చెందిన హేరోదులందరూ అత్యంత దారుణమైన చావులు చనిపోయారు వీళ్ళంతా. ఒకడు పురుగులు పడి చనిపోతాడు. ఈ హేరోదు కూడా పురుగులు పడి చనిపోయాడని చరిత్రలో ఉంది. కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మనకు ఆదికాండము 34వ అధ్యాయంలో యాకోబు కుమార్తెలలో యాకోబుకి ఒకతే కూతురు, 12 మంది సంతానం. ఒక కూతురు, ఆమె షెకెం అనేటువంటి ప్రాంతాన్ని, హమోరు కుమారుడైన షెకెం అనే ప్రాంతాన్ని మరి తిరిగి చూద్దామని వెళ్ళింది. ఒక రోజున దేశాన్ని చూడటానికి వెళితే ఈ హమోరు కుమారుడైన షెకెం అనేవాడు ఆ అమ్మాయిని చూసి, దేనాన్ని చూసి చెరిపాడు, పాడు చేశాడు, రేప్ చేశాడు. రేప్ చేస్తే ఆమె ఇంటికొచ్చి తన తండ్రికి చెప్పింది. ఆ అబ్బాయి షెకెం అనేవాడు తన యొక్క ఆ అమ్మాయి మీద ఇష్టం కలిగి వాళ్ళు మళ్ళీ వచ్చి, తప్పు జరిగిపోయింది, నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అని యాకోబును బ్రతిమలాడతారు. వాళ్ళు చేసింది తప్పే, నేను రేప్ చేయడం కరెక్ట్ కాదు, నేను దానికి ఒప్పుకుంటున్నాను, కానీ నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం, నాకు మీ అమ్మాయిని ఇవ్వండి అని ఈ షెకెం అనేవాడు అడుగుతాడు. మీరు ఆ 34వ అధ్యాయం అంతా చదివితే కనిపిస్తుంది. అయితే వాళ్ళు అన్నదమ్ములలో ముఖ్యంగా 2 వ్యక్తులు ఉన్నారు, షిమ్యోను లేవి. వీళ్ళు ఏం చేశారంటే దయగా మాట్లాడారు, కపటంతో మాట్లాడారు. ఏం మాట్లాడారు అని అక్కడ రాసి ఉంటుంది. మేము కలిసి బ్రతకాలి అంటే, వియ్యం అందుకోవాలంటే మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, మేము యూదులం, కాబట్టి మాకు ఒక పద్ధతి ఉంది, అబ్రహాము సంతతి వాళ్ళం మాకు సున్నతి అనేటువంటి ఒక నియమం ఉంది. మీరు కూడా మీ పురుషులు సున్నతి పొందితే మేము కలిసి వ్యాపారాలు చేసుకోవచ్చు, మేము కలిసి వియ్యం అందుకోవడానికి అవకాశం ఉంది, కాబట్టి సున్నతి చేయించుకోమని వీళ్ళు కోరతారు. ఇదంతా కపటంతో చెప్పాడని 34:13 రాస్తాడు. 34:13 షిమ్యోను లేవి మాట్లాడిన మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. చదవండి ఆ వచనాన్ని. తమ సహోదరి అయిన దీనాను, ఇక్కడ చూడండి, అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినది ఏమనగా, అది కపటంగా ఉత్తరమిచ్చారు, మీరు సున్నతి పొందితే తప్ప మేము మా అమ్మాయిని ఇవ్వడం కష్టం అన్నారు. వారు సరే అని చెప్పి దానికి కూడా ఒప్పుకుంటే షెకెము, ఆ ప్రాంత ప్రజలు, షెకెం అనే ఆ కుర్రాడు, హమోరు ఆ కుర్రాడు తండ్రి, వాళ్ళు అందరూ ఒప్పుకుని సున్నతి చేయించుకుని వారందరూ నొప్పితో బాధపడుతూ 3 రోజులు ఉన్న సమయంలో ఈ లేవి షిమ్యోన్ అనే ఇద్దరు కూడా ఊరు మీద పడి కత్తివాత ప్రతి పురుషుని చంపేశారు. హమోరుని చంపేశారు, షెకెమును చంపేశారు, ఆ దేనాన్ని తీసుకుని వచ్చేశారు. చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో కపటం చూపారు, చేయవలసిందంతా చేశారు. అంటే మనిషిని నమ్మించటంలో కపటం ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఎంత బాధ కలిగిందంటే ఒక ఊరుని తుడిచిపెట్టేశారు, వీళ్ళ కపటంతో తుడిచిపెట్టేశారు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనిస్తే, షిమ్యోను లేవి చూపిన కపటం చూపి నరహత్య చేశారు. సామెతలు 26లో ఏం చెప్పాడు, కీర్తన 5:6లో ఏం చెప్పాడు, ఆ వచనాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. హేరోదు రాజు విషయంలో అదే కనబడుతూ ఉంది. అందుకే మనము ఈ పండుగ దినాలలో, ఈ క్రిస్మస్ దినాలలో ప్రజలు కపటంగా భక్తి చేయొద్దు, యథార్థంగా ఆయన ఆరాధించండి. ఆయన ఆరాధించు వారందరూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించటం. క్రీస్తును ఆరాధించాలన్న భావం ఏ రోజుకు కూడా ఉంది. క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును మరి ఎక్కడున్నాడు, ఎక్కడ పుడతాడు అని ధర్మశాస్త్రాన్ని తెరిచి చదివాడు ఆయన. ఏ రోజు చదివాడు, శాస్త్రులు పండితులు చదివారు. ఈ రోజున మనం క్రిస్మస్ అనగానే దాన్ని
ఆ ఆ పండుగను జరుపుకోవడానికి వేషం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మార్పు చెందాలి. మన నిజమైన ఆరాధన ప్రభువుకి చెందాలి. నిజంగా ఆయన స్తుతించటంలో యథార్థ హృదయులమై ఆయన స్తుతించాలి. యథార్థ హృదయులమై మనం ఆయన ఆరాధించాలి, గనపరచాలి. అప్పుడే అది నిజమైనటువంటి ఆరాధన ప్రభువుకు చెందుతుంది. కానీ లేదు అంటే మనం ఇంకనూ అలాగనే మార్పు చెందని, మన జీవితాల ద్వారా మార్పు కనబడని, నాకు తెలిసి అనుకుంటా నేను ఈ క్రిస్మస్ వాతావరణం అంతా చూసినప్పుడు ఇందులో కొద్దిమంది మాత్రమే నిజంగా ప్రభుని ఆరాధిస్తారు. 90% ఆఫ్ పీపుల్ ఎలాగుంటారంటే పైకి కనబడే ఉంటాయి ఎక్కువగా. కాబట్టి మనం అలా ఉండక యథార్థ హృదయులమై ఆ దినమందు ప్రభుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. కపటం అనేది ప్రమాదకరమైనదని గుర్తుపెట్టుకుని కపటం అనే షర్ట్ని తీసేసి, ఆ వేషాన్ని తీసివేసి, మనం లోపట ఎలాగున్నామో దేవుని ఎదుట బయట కూడా అలాగనే ఉందాం. ప్రభువు ఎలా మనల్ని చూస్తున్నాడో అదే మనం కూడా ఉండాలి. అదే మన జీవితమై ఉండాలి, మన జీవిత ధ్యేయమై ఉండాలి, మన హృదయం అదే అయి ఉండాలి. అప్పుడు మనల్ని దీవిస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని ఆయన ఆశీర్వదించి నిజమైనటువంటి ఆనందాన్ని ఆయన మనకు నింపుతాడు. నిజమైన ఆశీర్వాదాలతో మనల్ని దీవిస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో, ఉదయకాలపు ధ్యానాలలో మీరు మాతో కూడా ఉంటున్నందులకే స్తుతులు అర్పిస్తున్నాం. మాకంటే యోగ్యులు, గనులు, గొప్పవారు ఎందరో తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి. కానీ మమ్మలను మీరు ప్రేమించి ఒక నూతన సూర్యోదయాన్ని, అరుణోదయాన్ని చూడగలిగే భాగ్యం నాకు ఇచ్చినందులకే వందనాలు. రాత్రి అంతా సుఖ నిద్ర అనుగ్రహించి మరుసటి ఉదయమే నిన్ను ధ్యానించుటకు ఒక నూతన దినము పొడిగించబడటానికి మేము గొప్పవాళ్ళమని, గొప్ప భక్తులమని కాదు, కానీ తండ్రి మా పట్ల మీరు చూపిన ప్రేమ, వాత్సల్యమే, మీ సంపూర్ణమైన కృపయే, మరొకటి కాదు నాయన. కనుక ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండండి, సహాయం చేయండి తండ్రి. మా ముందున్న ప్రతి పనుల భారం నీ ముందు పెడుతున్నాం. మా పనుల భారం అంతట్లో మీరు మాకు సహాయముగా ఉండి మమ్మలను బలపరిచి మాకు నాయన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండా కనులు త్రిపివేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కం ఉంచండి. దేహము, ప్రాణము, ఆత్మను తండ్రి మీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మా దేహముతో నేను మహిమపరిచే వారముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, రాజైన హేరోదు యొక్క కపటం నీ వాక్యంలో ఉంది నాయన. పైకి మరి కపట వేషముతో బ్రతికే బ్రతుకుని గురించి మీ వాక్యం సెలవిస్తూ ఉంది. కొందరు కపటంగా జీవించే జీవితాన్ని మీరు ద్వేషిస్తున్నారు. కపటం అనేది మంచిది కాదని వారు పైకి దయగా మాట్లాడతారు, కానీ ద్వేషాన్ని కప్పుకుంటారు. వారు కపటం చూపి నరహత్య చేస్తారని మీ వాక్యములో చదువుకున్నట్లుగా రాజైన హేరోదు ప్రభువైన యేసుక్రీస్తు వారు జనన సమయంలో చూపిన కపటం స్పష్టంగా మేము చూస్తున్నాం. అతడు ఎంత ద్వేషాన్ని కనబరిచాడో, అతడు ఎంత క్రూరత్వాన్ని కనబరిచాడో మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు నా ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు నరవధ జరిగింది. చిన్నపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపిన దుర్మార్గుడిగా ఈ హేరోదు మాకు కనిపిస్తున్నాడు. కానీ పైకి ఎంతో కపటం కనబరిచాడు. నేను కూడా ఆయన ఆరాధిస్తాను, పూజిస్తాను అని. ప్రభువా, అలాంటి బ్రతుకులు నిజంగా ఎంతో ఘోరమైనటువంటివి నాయన. అలాంటి మనస్సులు, అలాంటి కపటం అనేటువంటి తత్వము నాలో, మాలో, మాకు ఎవరికీ లేకుండా మేము లోపటేమై ఉన్నాము అది నీ ఎదుట. ఎందుకంటే హృదయాలు చూచే దేవుడు అయ్యా నీవు, మనస్సులను చూచే దేవుడవు. యథార్థ హృదయముగా బ్రతికేవారముగాను, యథార్థముగా జ్ఞానులు ఆరాధించినట్లుగా, యథార్థముగా గొర్రెల కాపరులు ఆరాధించినట్లుగా మేము ఆరాధించే కృపను నాకు, మా అందరికీ ప్రసాదించండి. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించాలని మీ వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఆరాధనా భావం కలిగి మేము బ్రతికే భాగ్యం మనుషుల ఎడల, సహోదరుల ఎడల, ప్రభువా, కుటుంబ సభ్యుల ఎడల, లోకములో ఉన్న మేము ప్రతి చోటికి వెళ్ళినప్పుడు మీరు అన్నారు ప్రభువా, మీరు పావురముల వలె నిష్కపటులై పాముల వలె వివేకం కలిగి ఉండండి అని చెప్పారు. మాకు అటువంటి వివేకము, అటువంటి నిష్కపటమైన మనస్సును నాకు, మా అందరికి ప్రసాదించి నీ వాక్యములో ఉన్న
అయా వాక్య సత్యాలు మేము తెలుసుకొని వాక్యము చేత మేము బలపరచబడుతూ వెలిగించబడుతూ నిష్కపటమైన హృదయం కలిగి బ్రతికే భాగ్యం మా అందరికి ప్రసాదించి సహాయం చేయమని, ఈ దినమంతా మీ తోడు సహాయమునివ్వండి. మా ముందు జరిగే కార్యక్రమాలన్నింటినీ దీవెనకరంగా మార్చి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.